Welcome to all. In this video, we are going to discuss the concept of binary subtraction using ones and twos complement. జనరల్గా సబ్ట్రాక్షన్ అంటే ఏవైనా టూ నెంబర్స్ ఉండాలి. టూ నెంబర్స్ ఉంటేనే మనం సబ్ట్రాక్షన్ అయితే చేయగలం. అయితే ఇక్కడ బైనరీ కాబట్టి ఆ టూ నెంబర్స్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి బైనరీలో ఉంటాయి. ఓకే, కాబట్టి we will solve this example one first, then you will easily understand how to perform the ones and twos complement. Perform the binary subtraction using ones and twos complement methods for the given numbers. రెండు నెంబర్స్ ఇచ్చారు, ఏంటి 101101ని 051ని సబ్ట్రాక్ట్ చేయండి చేసి ఆ వచ్చిన ఆన్సర్ అనేది డెసిమల్ మెథడ్తో వెరిఫై చేసుకోండి, మనకి టాలీ అవ్వాలి. ఓకేనా, బెస్ట్ మీరు ఏం చేస్తారంటే డెసిమల్ మెథడ్ అడిగినా అడగకపోయినా ఫస్ట్ డెసిమల్ మెథడ్ సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ అయితే తెలిసిపోద్ది. అప్పుడు మీరు ప్రొసీజర్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ టాలీ అవుతుందా లేదా అనేది అర్థమవుద్ది. ఓకేనా, ఫస్ట్ వీ విల్ సాల్వ్ ద డెసిమల్ మెథడ్ ఫర్ దిస్. జనరల్గా ఇచ్చిన నెంబర్స్ రాసుకోండి 101101. ఓకే, అండ్ సెకండ్ నెంబర్ ఏంటమ్మా 051s. ఓకే, వీటి పైన మనకి ఏంటి 2 పవర్స్ వేస్తాం కదా, 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5 మనకు అవునా. కాబట్టి డైరెక్ట్గా నేను వాల్యూస్ వేసేస్తాను. ఇది వచ్చేసరికి 1, ఇది 2, 4, 8, 16, 32. దేని కింద అయితే 1 ఉందో ఆ నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేయండి. ఓకేనా, దీనికి ఏమొస్తుంది, ఇక్కడ 1 ఉంది 32 ప్లస్ ఇది 0 మనకు అవసరం లేదు, 8 దగ్గర 1 ఉంది 8, 4 దగ్గర 1 ఉంది 4, 1 దగ్గర 1 ఉంది 1, ఎంత అవుద్ది 32 ప్లస్ 8 40, 44, 1 అంటే 45. అంటే ఇచ్చిన ఫస్ట్ నెంబర్ వాల్యూ ఎంత, దిస్ ఈజ్ ద 45 అనమాట. ఈక్వలెంట్ డెసిమల్ దీనికి 45. అండ్ నెక్స్ట్ డూ ద సేమ్ ఫర్ ద సెకండ్ నెంబర్. ఇక్కడ ఏముంది మనకి ఎక్కడెక్కడ సేమ్ ఇదే కదా, ఇది ఫస్ట్ నెంబర్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ సెకండ్ నెంబర్కి ఈక్వల్ అండ్ డెసిమల్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఎక్సెప్ట్ 32 అన్నిటి దగ్గర 1s ఉన్నాయి కాబట్టి అన్నీ యాడ్ చేయండి. 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1, 16 ప్లస్ 8 24, 24 ప్లస్ 4 28, 30, 31 అవునా. కాబట్టి ఇచ్చిన సెకండ్ నెంబర్ ఈక్వల్ అండ్ డెసిమల్ 31. 45 మైనస్గా చేయమంది, 45 మైనస్ 31 చేస్తే వీ విల్ గెట్ ద ఆన్సర్ 14. ఓకేనా, కాబట్టి మనం వన్స్ కాంప్లిమెంట్ చేసినా టూస్ కాంప్లిమెంట్ చేసినా వీ షుడ్ గెట్ దిస్ 14 అనమాట. ఓకే, ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, తర్వాత టూస్ కాంప్లిమెంట్. వన్స్ కాంప్లిమెంట్లో 14 రావాలి, టూస్ కాంప్లిమెంట్ చేసినా 14 రావాలి. రిజల్ట్ అయితే మారదు, ఏ కాంప్లిమెంట్ చేసినా వీ షుడ్ గెట్ ద సేమ్ రిజల్ట్. కాబట్టి ఫస్ట్ వీ విల్ డూ ద వన్స్ కాంప్లిమెంట్. ఓకేనా, వన్స్ కాంప్లిమెంట్ చేద్దాం. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటమ్మా, జీరోస్ ఉంటే వన్స్, వన్స్ ఉంటే జీరోస్గా మార్చాలి. అయితే ఈ వన్స్ కాంప్లిమెంట్ ఎవరికి చేయాలి జనరల్గా అంటే బైనరీ సబ్ట్రాక్షన్ అని ఇచ్చినప్పుడు మనకు 2 నెంబర్స్ ఇచ్చారు కదా, 101101 మైనస్ 051s ఇచ్చారు అవునా. కాంప్లిమెంట్ ఏ నెంబర్కి చేయాలి అంటే మైనస్ అని ఏ నెంబర్ ముందైతే ఉందో దానికి మాత్రమే కాంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, కాబట్టి ఈ నెంబర్కి ముందు కదా మైనస్ ఉంది కాబట్టి దీనికి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే చాలు. దీనికి వన్స్ కాంప్లిమెంట్ చేసి వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేస్తే దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద వన్స్ కాంప్లిమెంట్. ఓకే, కాబట్టి వన్స్ కాంప్లిమెంట్ ఇది ఇచ్చిన క్వశ్చనే. ఓకేనా, నేను ఏం చేయలేదు, ఇచ్చిన క్వశ్చన్నే రాశాను. మళ్ళీ దీనికి వన్స్ కాంప్లిమెంట్ గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్కి ముందైతే మైనస్ ఉందో దానికి వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. అయితే వాళ్ళు వన్స్ అడిగితే వన్స్, టూస్ అడిగితే టూస్. కాబట్టి దీనికి వన్స్ కాంప్లిమెంట్ ఏమవుద్ది మనకి, వన్స్ కాంప్లిమెంట్ అంటే 0 ఉంటే 1, 1 ఉంటే 0 కదా, కాబట్టి 1 5 zeros వస్తాయి. ఓకేనా, దీనికి వన్స్ కాంప్లిమెంట్ వచ్చేసరికి ఇది మనకి. ఇప్పుడు ఈ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. యాడ్ చేయాలి గుర్తుంచుకోండి, సబ్ట్రాక్ట్ చేయకూడదు. కాంప్లిమెంట్ చేసిన దాన్ని మనం పైన ఉన్న నెంబర్కి యాడ్ చేయాలి. కాబట్టి సేమ్ మళ్ళీ మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాను. 101101 మైనస్ ఈ నెంబర్ కదా, మైనస్ అంటే కాంప్లిమెంట్ చేస్తాం, ఈ నెంబర్కి యాజ్ టీజ్ వేసుకొని ఎడిషన్ చేయండి. 1 5 zeros ఎడిషన్ చేయాలి ఇక్కడ. ఓకేనా, 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 0 0, 1 ప్లస్ 0 సింగిల్ 1 ఉంటే 1 కదా, 1 ప్లస్ 0 1, 0 0 0, 2 1s ఉంటే 1 ప్లస్ 1 2 కదా, ఎలా రాస్తాం 2ని, మనకి ఇక్కడ 0 1 క్యారీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు రిజల్ట్ సేమ్ వచ్చిందా చెక్ చేయండి. ఇది 1, ఇది జనరల్గా 8 ప్లస్ 4 12 13 వచ్చింది, మరి రిజల్ట్ 14 రావాలి కదా అవునా. కాబట్టి ఏం చేయాలంటే
మనకి వన్స్ కాంప్లిమెంట్లో గుర్తుంచుకోండి, 1 కనుక మనకి క్యారీ వస్తే దాన్ని ఎల్ఎస్బికి యాడ్ చేయాలి మనం. ఓకే, ఎల్ఎస్బికి యాడ్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడ మనకి 1 + 1 అంటే 2 కదా, ఇక్కడ 0 1 1 1 1 0 0. ఇప్పుడు దీనికి చేయండి, ఏమవుద్ది, ఇది 1's ప్లేస్లో ఉంది కదా, మీకు అర్థమవటానికి ఇక్కడ సేమ్ రాడిక్స్ వేసుకుంటే 1 2 పొజిషన్లో 4 8 16 32. కాబట్టి ఎక్కడెక్కడ 1s ఉన్నాయి, 8 + 4 + 2 అంటే 14 మనకి. అవునా, కరెక్ట్గా వచ్చిందా? 1s కాంప్లిమెంట్ చేస్తే కూడా ఇదే ప్లేస్లో ఉంది కాబట్టి, ఈ 3 డిజిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 14 అనేది మనకు వచ్చింది. కాబట్టి టాలీ అయింది, ఆన్సర్ కరెక్ట్గానే చేసినట్టు మనం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే 2s కాంప్లిమెంట్ చేయాలి. అవునా, సెకండ్ ఇంకేమి ఇచ్చారు, 1s కాంప్లిమెంట్ అయిపోయింది, 2s కాంప్లిమెంట్ కూడా సేమ్ ప్రొసీజర్ చేయాలి ఇక్కడ మీరు. ఓకే, 2s కాంప్లిమెంట్ ఎలా చేస్తామంటే జనరల్గా సేమ్ ఇదే నెంబర్కి 2s కాంప్లిమెంట్ చేయండి. ఇక్కడ దీని ఇందాక 1s కాంప్లిమెంట్ అడిగారు కాబట్టి 1s చేసాం, 2s కాంప్లిమెంట్ చేయాలి కదా, దీనికి మళ్ళీ 2s కాంప్లిమెంట్ చేయండి. అంటే సేమ్ మళ్ళీ మీకు అర్థం అవడానికి సేమ్ అలాగే రాస్తున్నాను, 1 1 0 1 మైనస్ ఇచ్చిన క్వశ్చన్ 5 1s. దీనికి ఇప్పుడు 2s కాంప్లిమెంట్ చేయండి. 2s కాంప్లిమెంట్ చేయాలంటే ముందు 1s చేయాలి కదా, 1 5 zeros వస్తాయి, తర్వాత 1 యాడ్ చేయండి, 1 0, ఇది 0 + 1 అంటే 1, రిమైనింగ్ యాజ్ టీజ్గా వస్తాయి. ఓకేనా, ఇది 2s కాంప్లిమెంట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ని దీనికి యాడ్ చేయండి. ఓకేనా, కాబట్టి 1 0 1 0 1 1 1 0 1 1 0 1 1 0 0 ఈ నెంబర్ 2s కాంప్లిమెంట్ నెంబర్ 0 0 1. ఏమవుతుంది, 1 + 1 అంటే 0 1 1 1 1 0, ఇది 0 1. 2s కాంప్లిమెంట్లు ఏం చేస్తారంటే యూ కెన్ డిస్కార్డ్ ద క్యారీ అనమాట. 2s కాంప్లిమెంట్ చేసేటప్పుడు యూ కెన్ డిస్కార్డ్ ఎనీ క్యారీ. క్యారీ వస్తే డిస్కార్డ్ చేయండి, సేమ్ కదా, 842 అంటే 14, ఆన్సర్ అనేది టాలీ అవుతుంది ఇక్కడ కూడా. కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్గా 1s కాంప్లిమెంట్లో క్యారీ వస్తే ఎల్ఎస్బికి యాడ్ చేయండి. ఇన్ కేస్ క్యారీ రాలేదంటే రిజల్ట్ కాంప్లిమెంట్ ఫామ్లో ఉన్నట్టు మనకి. ఓకేనా, రిజల్ట్ అనేది మనకి కాంప్లిమెంట్ ఫామ్లో ఉన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద ఎగ్జాంపుల్ 2, perform binary subtraction using 1s and 2s complement for x and y. ఇక్కడ కూడా 2 నెంబర్స్ ఇచ్చారు, 2 నెంబర్స్లో x - y చేయమన్నారు. కాబట్టి -y అంటే ఈ నెంబర్కి 1s కాంప్లిమెంట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇదే నెంబర్కి 2s కాంప్లిమెంట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఫస్ట్ మనకి డెసిమల్ ఈక్వివలెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయండి. కాబట్టి రఫ్గా వేసుకుంటే డెసిమల్ ఈక్వివలెంట్కి 1 0 1 0 1 0 0 1 4 zeros 1 1, మళ్ళీ పొజిషన్స్ వేసుకోండి, 1 2 4 8 16 32 64. ఓకే, కాబట్టి ఎక్కడెక్కడ 1s ఉన్నాయి మనకి, ఫస్ట్ దానికి ఇది ఫస్ట్, ఇది సెకండ్ నెంబర్. కాబట్టి 64 దగ్గర 1 ఉంది, 16 దగ్గర 1 ఉంది, 4 దగ్గర 1 ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా, 84. అండ్ నెక్స్ట్ టు ఫైండ్ దిస్ ఈక్వలెంట్ డెసిమల్ 64 + 2 + 1 which gives the 67. As we are performing the subtraction, we will get the 84 - 67 అంటే ఎంత మనకి, అవి ఒక 13 17 వస్తుంది ఆన్సర్ మనకి. ఓకే, we will get the 17 అయితే మనకి ఆన్సర్ రావాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ x - y 2 ఇచ్చారు మనకి, ఏ బిట్ x - y, b బిట్ y - x. కాబట్టి x - yకి ఐ విల్ సాల్వ్ నౌ. కాబట్టి x ఏంటి మనకి 1 0 1 0 1 0 0. First we will do the 1s complement for this a bit. 1s complement చేయాలంటే ఇచ్చిన -y ఉంది కదా, -y అంటే ఏంటి మనకి ఇక్కడ, y అంటే 1 4 zeros 1 1. దీనికి ఏం చేయాలి, 1s కాంప్లిమెంట్ చేయండి. ఓకేనా, ఏమొస్తుంది 0 1 1 1 1 0 0. ఈ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి, 0 4 1s 0. ఎడిషన్ చేస్తే 0 0 1 + 1 0 1 0 1, 3 1s ఉంటే 1 1 0 1 0 1. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది మనకి, క్యారీ వచ్చింది. క్యారీ వస్తే ఏం చేయమని చెప్పాను, 1s కాంప్లిమెంట్లో ఎల్ఎస్బికి యాడ్ చేయాలి. కాబట్టి 1 0 0 0 1 0 0.
ఎంత మీది ఏ పొజిషన్లో ఉంది 1 2 4 8 16 16 ప్లస్ 1 17ఏగా కాబట్టి ఇది టాలీ అయిపోయింది ఓకేనా అండ్ డూ ద సేమ్ ఫర్ ద 2's కాంప్లిమెంట్ కాబట్టి ఇదే ఏ బిట్కి 2's కాంప్లిమెంట్ చేయాలి మనం ఇక్కడ 2's కాంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఈ నెంబర్కి 2's కాంప్లిమెంట్ చేయండి కాబట్టి 1 0 1 0 1 0 0 మైనస్ 1 4 zeros 1 1 దీనికి 2's కాంప్లిమెంట్ చేయండి ఓకేనా దీనికి 2's కాంప్లిమెంట్ చేయండి కాబట్టి ముందు వన్స్ చేయాలి కదా 0 1 1 1 1 0 0 2's కాంప్లిమెంట్ అంటే 1 అంటే 1 0 4 1s 0 ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి ఏమవుద్ది 0 ఎన్ని వన్స్ ఉన్నాయి 1 2 3 4 1 2 3 4 వన్స్ 0 1 యాడ్ చేస్తే 0 ప్లస్ 1 1 0 1 ప్లస్ 1 అంటే 0 1 0 1 3 వన్స్ ఉంటే 1 1 0 1 0 1 వచ్చిందా మనకి సేమ్ రిజల్ట్ కాబట్టి ఇక్కడ కూడా మనకి 17 అనేది వచ్చింది కాబట్టి ఓవరాల్గా మీరు 1's కాంప్లిమెంట్ చేసినా 2's కాంప్లిమెంట్ చేసినా డెసిమల్ ఈక్వివలెంట్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏదైతే ఆన్సర్ వచ్చిందో యూ షుడ్ గెట్ ద సేమ్ ఆన్సర్ అనమాట అదర్ దాన్ ఏదొచ్చినా కూడా మీరు చేసింది రాంగ్ ఓకే అండ్ యూ కెన్ ట్రై ద సెకండ్ బిట్ దట్ ఈస్ y మైనస్ ఎక్స్ కాబట్టి y మైనస్ ఎక్స్ అంటే ఏం చేయాలి ఫస్ట్ మైనస్ ఎక్స్కి 1's కాంప్లిమెంట్ చేసి యాడ్ చేయండి అదే మైనస్ ఎక్స్కి 2's కాంప్లిమెంట్ చేసి యాడ్ చేస్తే యూ షుడ్ గెట్ ద సేమ్ రిజల్ట్ కాబట్టి ఇక్కడ -17 వస్తుంది కదా -17 వస్తుందా లేదా అనేది చెక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్